వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. వాక్య దర్శనం కొరకు కీర్తనలు 107వ సంకీర్తన 19వ చరణం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించును. ఈ వాక్యము చాలా అద్భుతమైన వాక్యము. కష్టాల్లో ఆపదల్లో నుండి దేవుడు మనల్ని విడిపిస్తానన్న వాగ్దానం ఇశ్రాయేలుతో పాటు మనకు కూడా దేవుడు అనుగ్రహించాడు. అయితే ఈ వచనం మాత్రమే కాదు, 107వ కీర్తనలో 4 పర్యాయాలు ఈ వచనం రాయబడింది. 107వ కీర్తన 6వ చరణంలో, 107వ కీర్తన 13వ చరణంలో, చివరికి 28వ చరణంలో కూడా శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించును. హీబ్రూ వాంగ్మయంలో ఒక వచనం కానీ ఒక పదం కానీ చాలాసార్లు పునరావృతమైతే అది పరిపూర్ణమైనది, సంపూర్ణమైనది అని అర్థం. అయితే కష్టాలు ఎందుకు వచ్చినాయి అని కానీ ఆలోచన చేస్తే, ఇశ్రాయేలు ప్రజలు అవిధేయత చూపించినట్లుగానే ఈ రోజుల్లో క్రైస్తవులైన మనం కూడా అవిధేయతను చూపిస్తున్నాం. అయినప్పటికీ ఆ కష్టకాలమందు మొరపెట్టగలిగితే ఆపదల్లో నుండి విడిపిస్తారన్న వాగ్దానం మన జీవితాల్లోకి దేవుడు భరోసా ఇచ్చేది. 4 విషయాలు ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో నుండి నేర్చుకుందండి. మొట్టమొదటిది, డెలివర్డ్ ఫ్రమ్ డిజోబీడియన్స్. మనల్ని అవిధేయతలో నుండి, క్రమంలో నుండి దేవుడు విడుదల చేసేవాడు, విముక్తి చేసేవాడు అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. చూడండి, 17వ వచనంలో, బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషం చేతను బాధ తెచ్చుకుందురు. ఎందుకు బాధ వచ్చింది అనంటే దుష్ట ప్రవర్తన, దోషము అన్న మాటలు రాయబడతా ఉన్నాయి. దేవుడు ఆ దోషం నుండి, దుష్ట ప్రవర్తన నుండి, అవిధేయత నుండి మనల్ని విడుదల చేసేవాడు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ డెలివర్డ్ ఫ్రమ్ డిసీజెస్, ఆయన మనల్ని రోగముల నుండి విడుదల చేసేవాడు, విముక్తి కలగజేసేవాడు. ఆ తర్వాత వచనంలో 18వ చరణంలో, భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యమాయను. రోగం ఉన్నప్పుడు భోజన పదార్థాలను ముట్టుకోలేము. ఇది భౌతిక సంబంధమైన రోగం గురించి మాత్రమే కాదు, ఆధ్యాత్మిక సంబంధమైన రోగముల గురించి కూడా కీర్తనాకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే దేవుని వాక్యం కొరకు ప్రార్థనలో ఇలాంటి ఆహార పదార్థాలు వారికి రుచించట్లేదో, అసహ్యంగా కనిపిస్తున్నాయి అంటే అర్థం ఏంటంటే రోగ సంబంధమైన ఆధ్యాత్మికతలో ఉన్నారు అని మనం ఆలోచన చేయాలి. దాని నుండి కూడా దేవుడు విడిపించేవాడు. మూడోది ఆలోచన చేస్తే, డెలివర్డ్ ఫ్రమ్ ద డెత్, ఆయన మరణము నుండి కూడా మనల్ని విడిపించేవాడు. 18వ చరణంలో, వారు మరణ ద్వారమున సమీపించుదురు. మరణ ద్వారమును ఎందుకు సమీపించారు అనంటే పాపం వలన మరణం వచ్చింది. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తునందు పాపము కొట్టివేయబడింది. ఆ పాపం ద్వారా వచ్చే మరణమును కూడా యేసుక్రీస్తు జయించడం ద్వారా మరణ భయము నుండి మనల్ని విడిపించేవాడు. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. డెలివర్డ్ ఫ్రమ్ డిస్ట్రెస్, దేవుడు ఆపదల నుండి, ప్రమాదాల నుండి కూడా మనల్ని విడిపించేవాడు. అందుకే 19వ చరణంలో, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించును అని రాయబడింది. ఇలాంటి వాటి నుండి దేవుడు మనల్ని విడిపిస్తున్నాడు అని వాగ్దానం చేశాడు. అలా విడిపించబడాలి అని అంటే మనం 4 విషయాలు గ్రహించాలి. దేవునికి మొరపెట్టడం, దేవుని విశ్వసించటం, వాక్యానికి విధేయత చూపించటం, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండటం. దేవుడి మాటలను దీవించను గాక ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు తండ్రి, మరొకసారి కష్టకాలంలో నీకు మొరపెట్టిన ప్రతి ఒక్కరిని వారి ఆపదలన్నిటి నుండి విడిపించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.